గుడి ఉందంటే ఆ గుడికి పోతాంటే మనతో 6 మంది బండ్లో పోతాంటే మదర్ తెరెసా కాలేజ్ దాటిన వెంటనే అప్పినపల్లి క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ దగ్గర వచ్చేటప్పుడు లారీ ఓవర్ స్పీడ్తో వచ్చి డైరెక్ట్గా గుద్దాను. వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోతాయి, వెనకాల వస్తాను. కీలపట్ల గ్రామ పంచాయతీ గంగవరం మండలం నలసానపల్లి గ్రామస్తులైనటువంటి శంకరయ్య కుమారుడు భరత్, ఆయన వెటనరీ డాక్టరు. వాళ్ళు ఫ్యామిలీతో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాళ్ళు ఊర్లో నుంచి బయలుదేరడం జరిగింది. వాళ్ళు 6 మంది, ఒక బైక్లో ఇద్దరు 6 మంది బయలుదేరినారు. మదనపల్లి దగ్గర గుడికి పోయేసి గుడి చూసుకుని చూద్దామని బయలుదేరినారు. పోయే దారిలో అప్పినపల్లి దగ్గర, అక్కడి నుంచి మదనపల్లి నుంచి లారీ ఒకటి అప్పినపల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆయన ఇంతగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడి నుంచి తాగేసి ఆయన డ్రైవింగ్ చేసినట్టు పక్కలో వాళ్ళు చెప్పడం జరిగింది. పక్కలో కూడా వస్తున్న దారిలో కూడా ఒక 2-3 గుద్దుపోయినాడు ఆయన. వాళ్ళు తప్పించుకున్నారు. కానీ వీళ్ళు దురదృష్టవశాత్తు వీళ్ళు తగులుకునేసినారు. వీళ్ళిద్దరిని గుద్దడంతో ఆనే స్పాట్లోనే మనిషి చనిపోయినారు. ఇప్పుడు హాస్పిటల్కి వేసుకొచ్చి ఇక్కడ మా ఊళ్ళంతా వచ్చి ఇప్పుడు చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత బాధపడుతున్నారు అందరూ. వాళ్ళ తల్లి తండ్రి కానీ చాలా ఆశలు పెట్టుకున్నారు వాడిపైన. బాగా మంచి వయసుకు వచ్చిన పిల్లోడు ఈ మరి హఠాత్తుగా చనిపోవడంతో ఊర్లో వాళ్ళందరికీ కూడా, మాతో పాటు అందరికీ కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒకసారి అంతా కూడా చూడండి మీరు, స్పాట్లోనే గుద్దుని వెంటనే చనిపోయాడు మనిషి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం అనగా 7/11/2025 సుమారు 8:40 గంటలకు కలవటూరు క్రాస్ అక్కడ 2 వీలర్లో భరత్ మరియు కార్తిక్, భరత్ నడుస్తూ ఉన్నాడు. ఆ ఎదురుగా అటునుంచి పొంగునూరు వైపు నుంచి వచ్చిన లారీ గుద్దడం వల్ల ఈ భరత్ అనే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో అలమనేర చనిపోవడం జరిగింది. ఇంకా ఫిర్యాదు వాళ్ళు భరత్ అలా అన్నయ్య ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి విషయాలు తెలియజేస్తాం. నమస్కారం.